నా పేరు వంజర్లపూడి మారుతిరావు. నేను ఒక రైల్వే ఉద్యోగిని. మాది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఓ గ్రామం. ప్రస్తుతానికి నేను ఉద్యోగం నుండి రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటున్నాను. నాకు మొత్తం 3 సంతానం. వారంతా కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. ఇక నేను కూడా వారి వద్దే హైదరాబాద్లో ఉంటున్నాను. అయితే సరిగ్గా 14 సంవత్సరాల క్రితం నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో రాజమండ్రికి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ ఊరిలో ఉంటూ నా విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి రోజులవి. ఇక నాతో పాటు చాలామంది వర్కర్స్ అయితే ఉండేవారు. వారందరితోనూ నాకు మంచి అనుబంధం ఏర్పడింది. కానీ అందరిలో కంటే గుణశేఖర్ అనే వ్యక్తితో నేను మరింత సన్నిహితంగా ఉండేవాడిని. ఓ రకంగా చెప్పాలి అంటే నాకు మంచి స్నేహితుడు. ఇక ఇలా ఉంటున్నటువంటి మా స్నేహం మరింత బలపడింది. అనుకోకుండా మా అబ్బాయితో వాళ్ళ అమ్మాయికి వివాహం కూడా జరిపించాం. స్నేహం నుండి బంధువులుగా మారిపోగాం. వాడికి నేనన్నా, నాకు వాడన్నా సరే ఎనలేని ప్రేమ ఉండేది. ఉంటున్నది కూడా ఒకే ఊరు, కానీ దూరంగా ఉండేవాళ్ళం. అయితే ప్రతిరోజు కూడా కలుసుకునేవాళ్ళం. అలా రాత్రి వేళలో కలుసుకునే సమయంలోనే ఇద్దరం కలిసి డ్రింక్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఫంక్షన్కి మేమంతా కూడా అటెండ్ అయ్యాం. ఫంక్షన్ పూర్తవగానే ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాం. కానీ అందుకు వారు ఒప్పుకోలేదు. ఇక వారి బలవంతంతో ఆ రాత్రి అక్కడే ఉండాలి అనుకున్నాం. అయితే నేను నా స్నేహితుడు కలిసి ముందుగా ఒకసారి డ్రింక్ చేయటం జరిగింది. ఆ తర్వాత కేక్ కటింగ్, అంతా కలిసి డిన్నర్ చేయటం, ఇదంతా కూడా పూర్తయిపోయింది. ఇక ఇంటి నిండా మాతో పాటు చాలామంది బంధువులైతే ఉన్నారు. అదే కారణంతో ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని సరదాగా ఆటపాటలతో గడుపుతూ ఉన్నాం. అలాగే అప్పటికి సమయం దాదాపుగా రాత్రి 11:30. ఇంతలో వాడికి మళ్ళీ డ్రింక్ చేయాలి అన్న ఆలోచన రావటంతో డ్రింక్ చేసేందుకు ఇంట్లో ఏర్పాట్లు చేస్తూ ఉంటే వాడి భార్య అది చూసింది. ఏమండి, ఇంట్లో ఇంతమంది బంధువులు ఉంటే మీరు అందరి ముందు ఇలా చేస్తే మన పరువేమవుతుంది అని తిట్టి మరీ వాడితో వాదించడంతో వాడు నాతో ఆ విషయం చెప్పాడు. ఈ టైంలో అలాంటి పనులు చేయటం తప్పు కదరా అని ఒప్పించే ప్రయత్నం చేశాను. కానీ వాడు నా మాట కూడా వినలేదు. ఇంతలోనే వాడి భార్య, అన్నయ్య గారు, అతను అనుకున్న జరిగితే కానీ నిద్రపోరు. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. కానీ ఈ సమయంలో ఇంట్లో ఆ పని చేయటం మంచిది కాదు అనిపిస్తుంది. మీరేమీ అనుకోకపోతే మీరిద్దరూ అలా కార్లో ఎక్కడికైనా వెళ్ళి బయట చేసుకుంటండి అని చెప్పింది. సరే చెల్లెమ్మ అని నేను వెంటనే వాడిని తీసుకుని వాడి కారులోనే మేము డ్యూటీ చేస్తున్నటువంటి స్టేషన్ వైపుగా వెళ్ళి అక్కడికి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ కాలువ గట్టు దగ్గరికి చేరుకున్నాం. అది ఎలాంటి కాలువ అంటే గోదావరి నది నుండి పారే ఓ పెద్ద కాలువ. మేము ఒక్కొక్క టైంలో రాత్రి వేళ అక్కడికి వెళ్ళే వాళ్ళం, డ్రింక్ చేసేవాళ్ళం. కానీ ఆ రోజు మాత్రం మరికొంచెం దూరం వెళ్ళిపోయాం. ఇక అప్పటికే ఆ ప్రదేశం అంతా కూడా బాగా నిర్మానుష్యంగా ఉంది. ఇక మేమిద్దరం కూడా ఒకే చోట కూర్చుని ఉండగా వాడొక్కడికే నేను గ్లాసులో డ్రింక్ అయితే పోస్తున్నాను. నా ఒక్కడికే డ్రింక్ పోస్తున్నావేంటి, మరి నీ సంగతి ఏంట్రా అని అడిగాడు. అందుకు నేను వాడితో, భోంచేశాక డ్రింక్ చేయను అన్న విషయం నీకు తెలుసు కదరా అని చెప్పాను. ఆ విషయం నాకు తెలుసులే, కానీ మనం భోజనం చేసి చాలాసేపు అయింది. ఈ టైంలో డ్రింక్ చేసినంత మాత్రాన ఏమవుతుంది? ఏమీ కాదు. ఇద్దరం కలిసి వచ్చాం కాబట్టి ఇద్దరం తాగేసి వెళ్దాం, ఇంకేమీ మాట్లాడుకో అని నా చేత కూడా వాడు డ్రింక్ చేస్తున్నాడు. ఇద్దరం కలిసి సరదాగా డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ గడుపుతున్నాం. అయితే అది మండు వేసవికాలం, కానీ అప్పటికే బాగా రాత్రి కావటంతో వాతావరణం అంతా కూడా కొంచెం బాగానే ఉంది, అంటే కూల్గా ఉంది. ఇక ఇద్దరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అయితే అనుకోకుండా సడన్గా వాడు బాత్రూంకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అదే విషయాన్ని వాడు నాతో చెప్పగా, రే, మనం ఉన్నది కాలువ ఒడ్డునే కదా, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు, వెళ్ళి వద్దాం రా అని చెప్పారు. కానీ వాడు మాత్రం ఒకవైపు తెల్లగా వెన్నెల కాస్తుంది,
పైగా కాలువలో నీళ్లు కూడా ఉన్నాయి. నువ్వెక్కడే కూర్చో, నేను వెళ్ళి వస్తాను అని చెప్తుంటే ఇక అప్పటికే వాడు బాగా డ్రింక్ చేసి ఉండటంతో వాడిని అలా విడిచిపెట్టడం ఇష్టం లేక నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పాను. కానీ వాడు మాత్రం నా మాట వినిపించుకోకుండా నన్ను అక్కడే విడిచిపెట్టి వాడొక్కడే బాత్రూమ్ కోసం లోపలికి వెళ్ళాడు. ఇక నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఎక్కువగా డ్రింక్ చేయాలి అంటే కష్టం, కానీ మెల్లమెల్లగా తాగుతూ ఉంటే ఒక బాటిల్ మొత్తం లేపేసే పొజిషన్ నాది. అందుకే కొద్ది కొద్దిగా గ్లాసులో పోసుకొని ఆ స్టఫ్ నంజుకుంటూ డ్రింక్ చేస్తున్నారు. ఇక మావాడి పొజిషన్, వాడు కాలువ లోపలికి చేరుకునేసరికి అది మొత్తం కూడా ఇసుకతో కూడుకుంది. చాలా దూరంగా నీళ్ళైతే కనిపిస్తున్నాయి. ఇక అక్కడికి చేరుకుని బాత్రూమ్ కోసం కూర్చుంటే వెన్నెల రాత్రిలో ఆ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అది వేసవికాలం, కాలువ మొత్తం పెద్దదే, అలాగే ఎక్కువగా ఇసుక కూడా ఉంది. అయితే వాటి మధ్యలో అక్కడక్కడ మాత్రమే నీరు కనిపిస్తుంది. ఈ దృశ్యం చూస్తుంటే వాడి మనసు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అయితే వాడు అప్పటికే బాగా డ్రింక్ చేసి ఉండటంతో కొద్దిగా మైకంలో ఉన్నాడు. ఏవేవో ఆలోచనలు వాడి మనసులోకి వస్తున్నాయి. ఇంతలో ఎవరో దూరంగా అటువైపు నుండి నడిచి వెళ్తున్నట్టు కాళ్ళ పట్టేల శబ్దం వినిపించింది. ఇక బాత్రూమ్ కోసమని కూర్చున్నటువంటి వాడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అలా చూస్తే ఒక స్త్రీ ఇసుక తెన్నెలపై నుండి నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించింది. అయ్యో, ఆడవాళ్ళు ఇటువైపు వచ్చినట్టుగా ఉంది. అలా కంగారు పడుతూ వెంటనే లేచి వేగంగా వెళ్ళి కడుక్కొని దుస్తులు కూడా వేసుకున్నాడు. ఇక అప్పటికే తాను కొద్ది దూరంలోకి వెళ్ళిపోయింది. అయితే అంతవరకు వాడికి అసలు విషయం అర్థం కాలేదు. అలా చూస్తూ ఉంటే వాడికి అప్పుడు గుర్తొచ్చింది, అవును, ఇది చాలా రాత్రివేళ. ఈ టైంలో మగవాళ్ళు కూడా ఒంటరిగా ఇక్కడ కనిపించరు. మరి అలాంటిది ఒక స్త్రీ ఈ టైంలో ఒంటరిగా ఉందేంటి? తాను ఎవరే ఉంటారు అని ఆలోచిస్తూ తన వైపే చూసి గమనిస్తుంటే మరికొద్ది దూరం వెళ్ళి మళ్ళీ ఇటువైపుగా తిరిగి, అంటే వీడి వైపుగా నడవడం ప్రారంభించింది. అంటే నా స్నేహితుడి వైపుగా నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటే అక్కడ డ్రింక్ చేస్తున్నటువంటి నేను టైం గడుస్తుంది, అయినా సరే వాడు ఇంకా రాకపోయేసరికి ఎంతసేపు వీడు ఇక్కడేం చేస్తున్నాడు, ఇంకా రావట్లేదు, ఇప్పటికే వాడు బాగా తాగేస్తున్నాడు, కంపదీసి తాగేసేపైనా క్రింద పడిపోయాడు ఏంటి అని నేను కూడా వాడిని వెతుక్కుంటూ వెళ్దాం అనుకున్నాను. వెంటనే అక్కడి నుండి కాలువలోకి దిగి వాడి కోసం వెతుకుతూ వెళ్తుంటే ఎక్కడా వాడి జాడైతే నాకు కనిపించలేదు. గట్టిగా అరిచివాడిని పిలుస్తూ ఉంటే అయినా సరే వాడు ఎక్కడా కనపట్టలేదు. ఇక ఏం చెయ్యాలో కూడా తోచక భయపడి వెంటనే ఇంటికి కాల్ చేద్దామో అనుకున్నాను. కానీ అప్పుడు గుర్తొచ్చింది నాకు, కంగారులో మొబైల్ కూడా ఇంట్లోనే వదిలేశాను. ఇక ఆ టైంలో నా దగ్గర మొబైల్ కూడా లేకపోవడంతో ఏం చెయ్యాలో కూడా తెలియక ఆ కాలువ అంతా కూడా తిరుగుతూ వాడి కోసం అరుస్తూ ఉన్నాను. ఇక అప్పటికే చాలా సమయం గడిచింది. ఇక అప్పటికే నేను తాగిందంతా కూడా దిగిపోయింది. అయినా సరే వాడు ఎక్కడా కనిపించలేదు. వెనక్కి తిరిగి వచ్చి ఇంటికి కారులో ప్రయాణం అయిపోయారు. ఇక అప్పటికే ఇంట్లో వాళ్ళంతా కూడా నిద్రపోతున్నారు. కానీ మా చెల్లెలు మాత్రం ఇంకా నిద్రపోకుండా మా కోసం తాను ఎదురు చూస్తుంటే ఇంటికి చేరుకున్నటువంటి నేను ఆ విషయాన్ని వెంటనే చెల్లెమ్మతో చెప్పాను. ఆ వార్త వినగానే తాను బాగా భయపడింది. కానీ తాను బాగా డ్రింక్ చేయటం, ఎక్కడో ఒక చోట పడిపోయి ఉండొచ్చు, మీరేం భయపడకండి, అంతా కలిసి వెతుకుదామన్న ఉద్దేశంతో తనే నాకు ధైర్యం చెప్పింది. ఇక అప్పటికే నిద్రపోతున్నటువంటి కొంతమందినైతే నిద్రలేపి ఆ విషయాన్ని చెప్పగా అప్పటికప్పుడు సుమారుగా ఒక 10 మంది వరకు ఆ ప్రదేశానికి చేరుకున్నాం. అంతా కలిసి కాలువలో దిగి తన కోసం వెతుకుతూ ఉంటే చాలాసేపటి వరకు వాడి ఆచూకీ లభించలేదు. ఇక మరింత ముందుకు వెళ్ళి వెతుకుదాము అన్న ఉద్దేశంతో కాల్వ అంతా కూడా చెరువు దిక్కును వెళ్ళి వెతుకుతుంటే వాడు ఒకచోట ఇసుక పైన ఓ కాళ్ళు చెయ్యి ఎవరిపైనో వేసుకొని అలా పడుకున్నట్టుగా కనిపించాడు. వాడిని చూడగానే మేమంతా అక్కడికి వెళ్ళాం. నిద్రపోతున్నటువంటి వాడిని మేల్కొల్పాలి అని చూస్తే
వెంటనే వాడైతే నిద్రలేచాడు. కానీ అలా పడుకుని ఉండగానే తన కాళ్ళు చెయ్యి ఎవరిపైనో వేసి ఉన్నట్టు తనతో మాట్లాడుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అది చూసి తాగిన మైకంలో ఇలా చేస్తున్నాడు అనుకున్నాం. కానీ అదైతే నిజం కాదు. ఎందుకంటే వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే తన పక్కనే ఎవరో పడుకున్నట్టు వాడికి మాత్రమే కనిపిస్తుంది. అంటే మాకు కాదు. ఇక బలవంతంగా అక్కడి నుండి తీసుకువద్దామంటే ఎంత మాత్రం అక్కడి నుండి రాను అంటున్నాడు. అంతేకాదు, నీ నుండి వీళ్ళు నన్ను దూరం చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, విడిచిపెట్టి వెళ్ళలేను అని చెప్తుంటే ఇక చేసేదేమీ లేక వీడికి బాగా ఎక్కేసింది అని మేమంతా కూడా బలవంతంగా వాడిని పైకెత్తి మా భుజాలపైన మోసుకుంటూ కారు వరకు తీసుకొచ్చాం. కానీ వాడు మా నుండి విడిపించుకొని మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఇక మేమంతా కూడా వాడిని కారులో పెట్టి తీసుకొస్తుంటే మా వెనుక ఇంకో కారు అయితే మమ్మల్ని ఫాలో అవుతుంది. ఇలా మేమంతా కూడా వాడితో నానా అవస్థలు పడి ఇంటికైతే తీసుకొచ్చాం. ఇంటికి చేరగానే వాడి భార్య అతని పరిస్థితిని గమనించింది. స్నానం చేద్దామని బాత్రూమ్ వైపుగా తీసుకువెళ్తుంటే వాడు మాత్రం విడిచిపెట్టమని గట్టిగా అరుస్తున్నాడు. కానీ తాను మాత్రం విడిచిపెట్టలేదు. కోపంతో చెంపపైన గట్టిగా కొట్టింది. నన్ను పట్టుకోవటమే కాకుండా బాత్రూంలోకి తీసుకువెళ్ళి స్నానం చేయించాలని చూస్తావేంటే? ఇప్పటికే నా ఒళ్ళంతా కూడా పూర్తిగా నీటిలో మగ్గిపోయినట్టుగా ఉంది అని బలవంతంగా విడిపించుకొని ఇంటి నుండి వెంటనే బయటకు వెళ్ళిపోతుంటే మేమంతా కలిసి వాడిని వెంటనే ఒక రూమ్లో పెట్టి లాక్ చేశాం. కానీ ఆ టైంలో వాడి పరిస్థితిని గమనిస్తుంటే బాగా డ్రింక్ చేశాడు కదా, అందుకే అలా అనిపిస్తుందేమో అనుకున్నాం. అయితే 2-3 సార్లు డోర్ తెరవకపోతే తలగుద్దుకుని చనిపోతాను అని అరిచాడు. కానీ వాడి భార్య మాత్రం డోర్ తీయకుండా అడ్డుపడుతూనే ఉంది. నేను మాత్రం వెళ్ళి డోర్ తెరవాలని చూశాను. కానీ వాడి భార్య నాతో ఇలా అంది, అన్నయ్య, మందెక్కువైతే అతను ఎప్పుడూ ఇలానే చేస్తారు. మీరేం కంగారు పడొద్దు, అంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పింది. కాసేపటి వరకు బాగానే ఉన్నాడు, అంటే సైలెంట్గా ఉన్నాడు. ఇంతలో మేమంతా వెళ్ళాం. నేనైతే బెడ్ పైన పడుకున్నాను. ఇక చెల్లెమ్మ కూడా ఏమందంటే అతను బాగానే ఉన్నారు కదా అని నేను కూడా వెళ్ళి పడుకుంటాను అంది. ఈలోగా తనకి అవసరం ఉంటే రూమ్ నుండి బయటికి రావాలి అన్న ఉద్దేశంతో డోర్ లాక్ అయితే ఓపెన్ చేసింది. వేరే రూమ్లోకి వెళ్ళి తాను కూడా హాయిగా నిద్రపోయింది. సరిగ్గా 4 గంటలకు నాకు మెలకువ రావడంతో లేచి వాడి కోసం అదే రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే రూమ్ యొక్క డోర్ అయితే తెరిచుంది. అది చూసి వాళ్ళ రూమ్లో పడుకున్నాడేమో అనుకున్నాను. సరిగ్గా అప్పుడే వాడి భార్య కూడా వేరే రూమ్ నుండి లేచొస్తూ నాకు ఎదురుపడింది. అన్నగా, మీరు అదే రూమ్ నుండి వస్తున్నట్టున్నారు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగేసరికి నేను షాక్ అయ్యాను. ఇదేంటమ్మా, ఆ రూమ్ యొక్క డోర్ అయితే ఓపెన్లో ఉంది. అది చూసి మీ రూమ్లో పడుకున్నాడేమో అనుకున్నాను. లేదు, వారైతే అక్కడ కనిపించలేదు అని చెప్పింది. నాకు కూడా కనపడలేదు అనగానే తాను కూడా కంగారు పడింది. అన్నగా, నేను సింగిల్గా వేరే రూమ్లో పడుకున్నాను. సరే, కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఇల్లంతా వెతికి చూద్దామని వారి ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదులు కూడా వెతికి చూసాం. అలా వెతికి చూస్తే అందరూ కనిపిస్తున్నారు, కానీ వాడు మాత్రం కనపట్టలేదు. ఏమయ్యాడు వీడని ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ వెతుకుతున్నాం. అయినా సరే ఎక్కడా కనపట్టలేదు. ఇక మాలో ఏదో తెలియని భయం మొదలైంది. ఇక ఆ టైంలో ఆ వీధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు వెతుకుతున్నాం, కానీ ఎక్కడా కనపట్టలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఇక ఊరంతా వెతుకుతూ చివరికి వాడు అక్కడ కనపడకపోయేసరికి మాలో మరి కాస్త భయం పెరిగింది. కానీ వాడి భార్య మాత్రం ధైర్యం చెప్తుంది, మీరేం భయపడొద్దన్నయ్య, తనకేమీ కాదు, తాను ఎక్కడున్నా సరే బాగానే ఉంటారు, బాగా తెల్లవారాక తానే ఇంటికొస్తారు, కావాలంటే చూడండి అని చెప్తుంది. ఇక తాను బాగానే ఉన్నారు, కానీ నాలో ఆ భయం అలాగే ఉంది. ఉదయం 7 గంటలు కావస్తుంది, అయినా సరే వాడు ఇంటికి రాలేదు. ఒకవైపు వాడి కోసం వెతుకుతున్నారు, అయినా సరే వాడు ఎక్కడా కనపట్టలేదు. నాకు లోపల ఏదో అనుమానంగా ఉంది.
కానీ ఒకవేళ అదే విషయాన్ని బయటకు చెప్తే చెల్లమ్మ కూడా భయపడుతుందేమో అనుకుంటున్నాను. ఇక అప్పటికి ఉదయం 9 గంటలైంది. అయినా సరే వాడి ఆచూకీ ఎక్కడా లభించలేదు. ఊరంతా కూడా వెతుకుతూ నేను పనిచేస్తున్నటువంటి ఆ స్టేషన్ యొక్క ఆవరణ అంతా కూడా వెతికి చూసాం. గుడులు, గోపురాలు, పొలాలు, నేలబావులు మొత్తం వెతికాం. అయినా సరే వాడు ఎక్కడా కనిపించలేదు. ఇక అప్పటికి దాదాపుగా ఉదయం 11 గంటలైంది. ఇక అదే వీధిలో ఉంటున్నటువంటి ట్రాక్టర్ డ్రైవర్ ఒక ఆయన పరిగెత్తుకుంటూ ఆ ఇంటి వైపుగా వస్తున్నాడు. మేము వాడిని వెతికే పనిలో ఉన్నాం. ఇంతలో ఆ వ్యక్తి మా దగ్గరకు వచ్చి, బాబాయ్ గారు కాల్వలో పడుకున్నారు, మేము రమ్మంటే రావటం లేదు, బలవంతంగా తీసుకురావాలని చూసాం, కానీ మమ్మల్ని వారు లెక్క చేయటం లేదు, ఎంతమంది పట్టుకున్నా సరే కొట్టేస్తున్నారు, అక్కడే పడుకుంటున్నారు, ఏదో తేడా ఉంది అని చెప్పారు. మేమంతా కూడా భయపడ్డాం. వెంటనే రాత్రిలాగే అదే కాలువ దగ్గరకు చేరుకొని అక్కడికి వెళ్ళి చూస్తే రాత్రి ఏ పొజిషన్లో అయితే ఇసుకలో పడుకున్నాడో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండటం గమనించాం. ముందుగా ఎత్తుకొని తీసుకొద్దాము అని చూసాం. మా అందరినీ కూడా అవలేలగా విసిరి పడిస్తున్నాడు. చివరికి ఏమీ చెయ్యలేక తాళ్లతో బలవంతంగా కట్టుకట్టి మెల్లగా ఇంటికి తీసుకొచ్చి మేమంతా కలిసి తల నిండుగా నిమ్మకాయలతో రుద్ది స్నానం చేయించి తలకు కూడా సాంబ్రాణి ధూపం వేశాక ఆ తరువాత వాడిని రూమ్లో ఉన్న బెడ్ పైన వేశాం. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తూ, నా చుట్టూ మీరెందుకున్నారు, నువ్వేంట్రా నన్నెందుకు అలా చూస్తున్నావు అని వెంటనే నన్ను దగ్గరకు లాక్కుని, అవును, నా కొడుకు బర్త్డే ఫంక్షన్ ఎలా జరిగింది, నేను నిద్రపోయాను, కనీసం మీరైనా లేపాలి కదా, ఫంక్షన్ అంతా బాగానే జరిగిందిలేరా, నీకు కొంచెం మందు ఎక్కువైంది, పిచ్చి పట్టినట్టుగా ఉంది, రాత్రంతా వింత వింతగా ప్రవర్తించావు, ఇప్పుడే స్నానం చేసి ఇక్కడికి తీసుకొచ్చాము అని చెప్పగా, ఏరా ఎప్పుడు లేంది ఈరోజు జోక్ చేస్తున్నావా ఏంటి, నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు, అయినా డ్రింక్ చేయటం నాకు ఈరోజేమీ కొత్త కాదు అని సమాధానం చెప్పి, ఈరోజు మనది బీ షిఫ్ట్ కదా, ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావంటే తొందరగా ఇంటికి వెళ్ళి రెడీ అవ్వు, డ్యూటీకి వెళ్ళాలి అని చెప్తుంటే ఇక నాలో ఉన్న కంగారు ఇంకా అలా ఉండగానే ఇక అప్పుడే చెల్లమ్మ నన్ను పిలిచింది. అన్నయ్య, తను బాగానే ఉన్నారు కదా, మీరేం భయపడొద్దు, అవును వారు చెప్పినట్టుగానే డ్యూటీకి వెళ్ళాలి కదా, త్వరగా ఇంటికి వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పింది. తాను అలా చెప్పేసరికి ధైర్యం తెచ్చుకొని మా వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. సరిగ్గా మధ్యాహ్నం 1:30 నేను మా ఇంటి నుండి, వాడు వాళ్ళ ఇంటి నుండి స్టేషన్కి వచ్చేసాం. ఇద్దరం కలిసి డ్యూటీలో జాయిన్ అవ్వటం కూడా జరిగింది. డ్యూటీ చేస్తున్నాం, టైం కూడా గడిచింది. సరిగ్గా రాత్రి 9 గంటలకు ఇద్దరం కలిసి భోంచేసాం. ఆ తర్వాత ఎవరి పని వారు చేసుకుంటున్నాం. ఇక రాత్రి 10 గంటలు కావచ్చుద్ది. మా డ్యూటీ టైం అయితే ముగిసింది. ఇక నేను లోపలికి వెళ్ళి డ్రెస్ అయితే మార్చుకుంటున్నాను. కానీ వాడు మాత్రం ఇంకా రాలేదు. ఇక త్వరగా డ్రెస్ మార్చుకుని రూమ్ నుండి బయటకు వస్తే మాతో పాటు డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళేందుకు రెడీ అవుతుంటే నా ఫ్రెండ్ గురించి అడిగాను. అందుకు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే తాను మాకు కనిపించలేదు అని. స్టేషన్ అంతా కూడా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. వెంటనే ఇంటికి కాల్ చేసి చెల్లెమ్మతో చెప్పాను. తాను కూడా ఇంటికి రాలేదు అని చెప్పింది. ఇక అందరితోనూ అదే విషయాన్ని చెప్పి వెతికి చూడమనగా ఎక్కడా వాడి ఆచూకీ లభ్యం కాలేదు. నాలో ఎందుకో మళ్ళీ భయం మొదలైంది. స్టేషన్ మాస్టర్ గారికి రాత్రి జరిగిన విషయాన్ని చెప్పి వాడు డ్యూటీ పూర్తి చేసి ఇంటికి వెళ్ళినట్టుగా రికార్డులు రాయించుకొని త్వరగా వాళ్ళ ఇంటికైతే వెళ్ళటం జరిగింది. ఇక అప్పటికే చెల్లెమ్మ కంగారు పడుతుంది. ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాక మళ్ళీ ఎందుకో అనుమానం వచ్చింది. రాత్రి అక్కడికే వెళ్ళి పడుకున్నాడు కదా, ఒకవేళ మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటిదే జరిగిందేమో అని ఒక్కసారి వెళ్ళి చూద్దాము అంటే వాళ్ళ పిల్లలతో పాటు మరికొంతమంది కుర్రవాళ్ళని తోడుగా ఇచ్చి నాతో పాటు ఆ కాల్వ దగ్గరకు పంపించారు. అలా వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి నాలో అప్పుడు అసలైన భయం మొదలైంది. ఎందుకంటే వాడు ఎగ్జాక్ట్గా అలానే ఉన్నాడు. ఏదో ఒక విధంగా మళ్ళీ వాడిని ఇంటికైతే తీసుకొచ్చాం. కానీ ఇంటికి వచ్చేసరికి
మళ్ళీ నార్మల్ అయిపోయాడు. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావటం లేదు. ఎప్పుడు చూడని ప్రవర్తనదే. ఇంకా అంతా నార్మల్ అయిపోయింది, వెళ్ళిపోయాను. బట్ నా మనసులో ఏదో ఒక మూల చిన్న అనుమానమైతే ఉంది. పదే పదే అక్కడికి వెళ్ళి అదే స్పాట్లో ఎలా పడుకుంటున్నాడు? అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇక అదే విషయాన్ని చెల్లమ్మకు చెప్తే భయపడుతుందని అందుకే నా మనసులో దాచిపెట్టుకున్నాను. ఒకవేళ ఈసారి కూడా ఇలా జరిగితే దానికి కారణమేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అనుకున్నాను. ఇక ఆ రోజు నేను బీ షిఫ్ట్కి వెళ్తున్నాను, కానీ వాడైతే రాలేను అని చెప్పాడు. ఇక నేనైతే యథావిధిగా డ్యూటీకి వెళ్ళిపోయాను. అలాగే రాత్రి కావచ్చింది. ఇంకా 2 గంటల్లో డ్యూటీ అయిపోతుంది అనే టైంకి డ్యూటీకి రాకుండా ఇంట్లో ఉన్నటువంటి నా స్నేహితుడు సరిగ్గా రాత్రి 8 గంటల సమయానికి తన భార్య చెప్తున్నా వినకుండా కాసేపు రోడ్డు మీదకి వెళ్ళొస్తాడు అలా చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినటువంటి వాడు రాత్రి 10 గంటల వరకు బయటే ఉన్నాడు, ఇంకా రావటం లేదు. ఇక అప్పుడే మా చెల్లెమ్మ నాకు కాల్ చేసింది. అన్నయ్య, మళ్ళీ మీ బావగారు కనపడటం లేదు అని చెప్పింది. అది వినగానే కొంచెం షాకింగ్గా అనిపించింది. కానీ ఊహించిందే కదా. వాళ్ళ అబ్బాయితో పాటు ఇంకో 4 కుర్రవాళ్ళు అప్పటికే స్టేషన్ దగ్గరకు వచ్చారు. నేను కూడా పనిచేసుకుని బయటకు వచ్చేసరికి వారంతా కూడా నా కోసం ఎదురు చూస్తుంటే వాడు వెళ్ళింది అక్కడికే. ప్రత్యేకంగా వెతకాల్సిన పని లేదు. ఆ విషయం మా అందరికీ అర్థమైంది. అందుకు ఈసారి నేరుగా అదే ప్రదేశానికి వెళ్తే ఇప్పుడు కూడా అలానే అదే స్పాట్లో పడుకున్నాడు. ఇక షాక్ అవటానికి ఏమీ లేదు. పదే పదే అలాగే జరుగుతూ ఉండటంతో బలవంతంగా కాళ్ళు చేతులు కట్టి మెల్లగా కారులో పడేశాం. అయితే అన్నాళ్ళు ఎప్పుడూ అలాంటి టైంలో మాట్లాడే సందర్భం కూడా లేదు. కానీ మొట్టమొదటిసారి ఆ రోజు మాత్రం వాడు ఒక స్త్రీ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే ఎన్నిసార్లు వెళ్ళాను తీసుకొచ్చాం, ఎప్పుడూ నోరు తెరవని వాడు ఈసారి మాత్రం నోరు తెరిచాడు. అయితే వాడు మాట్లాడే మాటలు ఏంటంటే, అయినా నేను మీకు ఏ అన్యాయం చేశాను? నన్ను ప్రతిరోజు ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్నారు. నేను మీకేం చేశానని ఇలా ఎందుకు తీసుకువెళ్ళిపోతున్నారు? ఒక ఆడదాన్ని ఇంతమంది మగవాళ్ళు పట్టుకోవటం నేరమని తెలుసా? ఆ విషయం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రతి చోట నా శరీరాన్ని ముట్టుకుంటూ ఎక్కడెక్కడో పట్టుకుని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా నాకు అదే జరుగుతుంది. మర్యాదగా విడిచిపెడితే క్షమిస్తాను, లేదంటే మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. వాడి మాటలు వింటుంటే నాకు ఏదో అర్థమైంది. అసలు మీరెవరు? ఒక స్త్రీలా ఎందుకు మాట్లాడుతున్నారు? అలా మాట్లాడడానికి కారణం ఏంటి అని అడగ్గా తిరిగి సమాధానం ఇవ్వటం లేదు. ఎన్నోసార్లు రకరకాలుగా అడిగి చూశాను, అయినా సరే రిప్లై లేదు. కానీ కొద్ది క్షణాల్లోనే మమ్మల్ని చూసి నన్ను ఇలా కట్టుపడేశారేంట్రా? ఒళ్ళంతా కూడా పచ్చి పుండులా ఉంది, త్వరగా కట్లు విప్పు అని చెప్తున్నాడు. కానీ మమ్మల్ని మభ్య పెట్టడానికి అలా మాట్లాడుతున్నాడేమో అని ముందుగా అనుకున్నాం. నిజంగానే కట్లు విప్పమని మమ్మల్ని పేరు పేరున పిలిచేసరికి నార్మల్ అయ్యాడు అని అర్థమైంది. ఇక కాళ్ళు చేతులకి ఉన్నటువంటి కట్లయితే విప్పేశాం. ఆ క్షణం వాడు నా పైన కోప్పడుతూ, రే నీకు బుద్ధి లేదరా? నేనేమైనా చిన్నపిల్లవాడిలా కనిపిస్తున్నానా? ఇలా కాళ్ళు చేతులు కట్టడం ఏంటని నా పైన చిరాకు పడుతుంటే ఇక వాడితో వాదించడం ఇష్టం లేక సారీ చెప్పి దగ్గరికి తీసుకున్నాను. వాడి భుజం పైన చెయ్యి వేసి కూర్చోబెట్టుకున్నాను. ఇంటికి చేరుకున్నాం. చెల్లమ్మ వెంటనే వాడికి స్నానం చేయించి పడుకోబెట్టింది. మరుసటి రోజు ఉదయాన్నే నాకు కాల్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడి, సరే మరి డ్యూటీకి వస్తున్నావా అని అడిగాను. వస్తున్నానని కూడా చెప్పాడు. ఇంకా ఒక 3 గంటల కాలం ఉంది అనగా నా దగ్గరకు వస్తాను అని వాడి భార్యతో చెప్పి ఇంటి నుండి వెంటనే బయటకైతే వచ్చాడు. అయితే నిజంగానే వాడు నా దగ్గరికే వెళ్తున్నాడు కదా అనుకుంది చెల్లమ్మ. డ్యూటీ టైం దగ్గర పడుతుంటే మళ్ళీ వాడికి కాల్ చేసి మాట్లాడాలి అనుకున్నాను. అయితే ఈసారి వాడి ఫోన్ రింగ్ అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడటం లేదు. మళ్ళీ కాల్ చేశాను, ఈసారి కూడా ఆన్సర్ చేయలేదు. ఇక వెంటనే మా చెల్లెమ్మకు కాల్ చేసి ఎక్కడున్నాడు అని అడగ్గా, అనగా తను మీ దగ్గరికి వచ్చారు కదా అని చెప్పింది. వాడు వచ్చే టైం తెలుసుకుని నా దగ్గరికి రావటం ఏంటి, నా దగ్గరికి రాలేదు అని చెప్పాను.
ఇక మళ్ళీ మా ఇద్దరిలోనూ కంగారు మొదలైంది. అన్నాళ్ళు రాత్రి వేళల్లో మాత్రమే బయటకు వెళ్ళిపోయేవాడు. ఈసారి పగటి వేళలో కూడా కనపడకపోయేసరికి కొత్త భయం మొదలైంది. అప్పటికప్పుడు స్టేషన్కి వెళ్ళి సార్తో మాట్లాడి వారికి ఇలా జరిగిన విషయాన్ని చెప్పి లీవ్ లెటర్ పెట్టి మరీ కొంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళాం. ఇక అక్కడికి వెళ్ళి చూస్తే అప్పటికే మిట్ట మధ్యాహ్న వేళ. చెప్పులు లేకుండా ఇసుకలో అడుగు కూడా పెట్టలేమో, ఎందుకంటే కాళ్ళు పొక్కపోయేలా ఉన్నాయి. అలాంటి వాతావరణంలో వాడు ఇసుక పైన బోర్లా పడుకున్నాడు. పరిగెత్తుకుని వాడి దగ్గరకు వెళ్ళి చూస్తే వాడి శరీరం అంతా కూడా ఇసుకతో కాలిపోయి ఎర్రగా కనిపిస్తుంది. అమాంతంగా మేమంతా వాడిని పైకి తీసుకొచ్చి కారులో పెట్టి హాస్పిటల్కు తీసుకువెళ్ళాం. అంతవరకు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడిన వాడు హాస్పిటల్కి చేరుకునేసరికి అయ్యో, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం, ఒక్కసారి కూడా హాస్పిటల్ వంక తొంగి చూసేదాన్ని కాదు, అటువంటిది ఇక్కడికెందుకు తీసుకొచ్చారో అని హాస్పిటల్లో అల్లరి చేస్తుంటే ఆ దృశ్యాన్ని చూస్తున్న వాళ్ళంతా కూడా ఏదో పిచ్చివాడిలా చూస్తున్నారు. డాక్టర్ గారికి కూడా ఏమీ అర్థం కాలేదు. స్వయంగా వారే అతని పొజిషన్ చూసి ఏమైంది అని అడగ్గా ఇక ఆ రోజు డ్రింక్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మొత్తం జరిగింది వివరంగా చెప్పారు. నిజంగా వాళ్ళు అలాంటి వాటినైతే నమ్మరు. కానీ అతను చెప్పే మాట ఏంటంటే, ఎన్నిసార్లు అదే విధంగా జరుగుతూ ఉంటే ఎలా ఇది వేరేదనుకుంటున్నారు? ఒక్క సైన్స్ మాత్రమే కాదు, ఇలాంటి వాటిని కూడా ఒక్కొక్కసారి నమ్మి తీరాలి, ఒకసారి ట్రై చేయండి అని చెప్పి కాసేపు హాస్పిటల్లో ఉంచాక డిశ్చార్జ్ ఇచ్చారు. ఇక అప్పటి నుండి అలాంటి వాటిని డీల్ చేసే వ్యక్తి ఎవరైనా ఉంటారా అని చూస్తుంటే రాజమండ్రి చివర్లో ఉన్నటువంటి ఒక మసీద్కు చెందిన బాబా గారి గురించి తెలిసింది. వారు అక్కడికి తీసుకురమ్మని చెప్పగా నా స్నేహితున్నైతే అక్కడికి తీసుకువెళ్ళాం. అయితే తన స్టైల్లో వారు ఒక చిన్న ప్రక్రియ చేశారు. ఆ తరువాత నన్ను పిలిచి ఈ వ్యక్తిని ఒక ఆత్మ ఆవహించింది, అయితే అది అన్ని వేళలా ఇతని శరీరంలో ఉండటం లేదు, అప్పుడే వస్తుంది, అప్పుడే విడిచి వెళ్ళిపోతుంది, ఎంత ప్రయత్నించినా అది దొరకడం లేదు. వేరే ఒక చోట ఇలాంటి వాటిని వదిలించే వ్యక్తి ఉన్నారు. తను చాలా చిన్న వయసులో ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తే పరిష్కారం లభిస్తుంది. అయితే ఒక 3 రాత్రులు మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది. నేను చెప్పానని ఆమెతో చెప్పి సరైన పరిష్కారం చూపించమని చెప్పండి అనగా ఇక అప్పటికప్పుడు అతను చెప్పినటువంటి ఆ ఇంటికి చేరుకుని చెల్లమ్మతో అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పి నేను, మా చెల్లమ్మ, వాళ్ళ అబ్బాయితో పాటు ఇంకో 2 వ్యక్తులు మేమంతా కలిసి రాజమండ్రికి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామానికైతే చేరుకున్నాం. ఇక అక్కడికి వెళ్ళి చూస్తే అది బాగా చిన్న ఊరు. దానిలో కూడా ఒక పూరి గుడిసెలాంటి ఇల్లది. ఆ ఇంటి దగ్గరికి చేరుకుని బయట నిల్చున్నటువంటి మేము వారిని పిలవగానే వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చింది. మా గురించి మొత్తం అడిగి తెలుసుకున్నాక ఇంట్లోకి తీసుకువెళ్ళింది. ఇక అప్పుడు చూసాం మేము, అక్కడ ఉన్నది ఒక చిన్న అమ్మాయి. అప్పుడే స్నానం చేసుకొని వచ్చింది. చూస్తే మరీ చిన్న వయసులో ఉన్న పిల్లలా కనిపించింది, బట్ చాలా అందంగా కనిపిస్తుంది. మమ్మల్ని చూసి తాను మాకు నమస్కారం చేసింది. కూర్చోమని చెప్పి వేరే గదిలోకి వెళ్ళిపోయింది. తాను వస్తుంది అని మేము అనుకుంటూ ఉన్నామో లేదో అదే సమయానికి ఒక్కసారిగా పూనకం వచ్చినట్టుగా ఊగిపోతూ పెద్దగా అరిచే నా స్నేహితుణ్ణి లోపలికి తీసుకురమ్మని చెప్పింది. నేను, మా చెల్లెలు మేమిద్దరం వాడినైతే లోపలికి తీసుకువెళ్ళాం. స్వయంగా తన కళ్ళతో తాను చూసినట్టుగా జరిగిందంతా ఒక్క మాట పొల్లు లేకుండా చెప్పింది. మీ ఇద్దరూ ఆ రోజు మద్యాన్ని సేవిస్తూ ఉంటే అనుకోకుండా వీడు కాలువలోకి వెళ్ళాడు. ఆ రోజు వెన్నెల రాత్రి కావటంతో కాలువలోని దృశ్యాన్ని చూసేసరికి అతని మనసులో ఏదో చెడు అభిప్రాయం కలిగింది. ఇక అదే సమయంలో ఇక్కడ ఒక ఆడది ఉంటే ఎంత బాగుందో అని తాగిన మత్తులో అనుకున్నాడు. ఇక ఆ క్షణమే ఒక స్త్రీ తన వెనుక నుంచి వెళ్తున్నట్టు తన కోసం ఈ వ్యక్తి అటువైపుగా వెళ్తే ఆ రూపంలో ఉన్న ఆత్మ ఈ వ్యక్తిని వశం చేసుకుంది. ఈ వ్యక్తి ఈరోజు ఇలా ఉండటానికి కూడా కారణం అదే అని మాతో చెప్పేసరికి ఆ ఆత్మ ఎవరిది, ఇలా ప్రవర్తించడానికి కారణమేంటి అని అడగ్గా
ఇప్పటికి సుమారుగా 13 సంవత్సరాల క్రితం ఆమె తన తల్లిదండ్రులకు చివరి సంతానంగా జన్మించింది. వారికి మొత్తం 5 బిడ్డలు. వారంతా ఆడపిల్లలే. ఈ అమ్మాగే ఆఖరిది. 4 కూతుళ్లకు పెళ్లి చేసేసరికి అతను నిరుపేదగా మారిపోయాడు. చివరిగా ఉన్న అమ్మాయికి పెళ్లి చేయటానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ తన ప్రయత్నం ఫలించలేదు. ఇంతలో తన అందాన్ని చూసి కట్న కానుకలకు ఆశపడకుండా పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈమె తల్లిదండ్రులు ఒక వ్యక్తి ఒప్పించాడు. వివాహం కూడా చేసుకున్నాడు. పెళ్ళైన కొన్నాళ్ళ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తరువాత ఈమె పైన అత్తమామల యొక్క వేధింపులు మొదలయ్యాయి. కట్నం ఏమీ తీసుకురాకుండా మా ఇంటి కోడలుగా వచ్చేశాం, మా ఆస్తిపాస్తులకు సరితూగవు, ఇలా రకరకాలుగా తిడుతూ నిత్యం సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేవారు. ఇంకా తాను భరిస్తూనే ఉండేది. కానీ చివరికి వారు పెడుతున్న బాధను అనుభవించలేక ఈమె భర్తతో విషయాన్ని చెప్పుకుంది. కానీ తన భర్త కూడా అయినా వాళ్ళు అన్నదానిలో తప్పేముంది, ఇది నిజమే కదా అని తాను కూడా తనని బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ఇలా రోజు రోజుకు గొడవలు పెద్దవిగా మారి వారి ముగ్గురు ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే తాను మాత్రం ఎప్పటికైనా వీరు మారుతారు అని చెప్పి ఎంతో ఓపిగ్గా ఉండేది. ఇక అదే వారు అదునుగా భావించి మనం ఎన్ని మాటలన్నా ఎన్ని దెబ్బలు కొట్టినా తాను మాత్రం ఏమీ పట్టించుకోవటలేదు. ఇలాంటి మొండిదాన్ని మన ఇంట్లో ముంచుకోవటం మంచిది కాదు, ఏదో ఒకటి చేసి అడ్డు తొలగించుకోవాలని చూశారు. ఆ విషయం తనకు తెలియకుండా జాగ్రత్త పడి, అది బాగా వర్షాకాలం కావటంతో వరద పోటు కూడా చాలా ఎక్కువగా ఉన్న రోజులవి. ఒకనాటి రాత్రి భారీ వర్షం పడుతుంటే ముగ్గురు కలిసి తన పైన దాడి చేసి మరీ చంపేశారు. తన శవాన్ని గోని సంచులు కట్టి వారి ఇంటి పక్కనే ఉన్నటువంటి కాల్వ వేగంగా ప్రవహిస్తుంటే గోని సంచిలో ఉన్నటువంటి శవాన్ని అదే కాలువలో పడేశారు. అలా వరదల్లో కొట్టుకుపోతూ కొద్ది రోజులకు మీరు ఆ రాత్రి చేరుకున్న ప్రదేశానికి వచ్చి ఆ శవం పైన ఇసుక పేరుకుపోవటం మొదలైంది. కొన్నాళ్ళకి ఆ ఇసుక మరింతగా పేరుకొని ఈమె శవం అదే ప్రదేశంలో మెట్ట వేసుకుపోయింది. మరికొద్ది రోజులకు ఈమె ఎముకలన్నీ అక్కడికక్కడే విడిపోగాయి. కానీ తన ఆత్మ మాత్రం శాంతి లేక అక్కడే తిరుగుతూ ఉండేది. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచేవి. కానీ తన మనసు మాత్రం శాంతించలేదు. చివరి రోజుల్లో నాకు అంత్యక్రియలు కూడా సరిగ్గా జరగలేదు. ఇంకా తన ఆత్మ ప్రతి క్షణం బాధలు అక్కడక్కడే తిరుగుతుంటే ఆ రోజు ఈ వ్యక్తి ఒంటరిగా కాలువలోకి వెళ్ళాడు. అప్పుడే తన ఆత్మ ఇతన్ని ఆవహించి తన కోరిక తీర్చుకుందామని చూసింది. ఆ విషయాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నించింది. కానీ కొద్ది రోజుల వరకు మీకు విషయం తెలీదు. ఇలా రోజు జరుగుతూ ఉంటే రాను రాను తన పరిస్థితి భయంకరంగా మారుతుంటే అది గమనించి మీరు ముందుగా బాబా దగ్గరకు తీసుకువెళ్ళారు. వారు నా గురించి చెప్పారు. అయినా మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. తన కోరిక మనం తీర్చగలిగితే వెంటనే విడిచిపెడుతుంది అని చేయవలసిన కార్యక్రమాల గురించి చెప్పగా దానికి కొంత డబ్బులైతే సమకూర్చుకొని ఒకరోజు రాత్రి అదే అమ్మాయిని మా ఊరికి తీసుకొచ్చాం. అర్ధరాత్రి వేళ తాను చెప్పిన ప్రకారం తన ఆత్మశాంతి కోసం అవసరమైన పరిహారాలన్నీ చెల్లించి ఇష్టమైన వంటకాలు వండిపెట్టి వేరే ఎవ్వరి కంటా పడకుండా జాగ్రత్త పడుతూ అదే కాలువలోకి చేరుకుని రాత్రి 3 గంటల వరకు స్వయంగా అమ్మాయి చేతుల మీద ఒక్కొక్క పరిహారాన్ని తీర్చి చివరికి తనకు ఇష్టమైన ఆహారాన్ని అక్కడే విడిచిపెట్టి రాత్రికి రాత్రి మేమంతా కూడా ఇంటికి చేరుకోవటం జరిగింది. ఇక అక్కడతో తన ఆత్మ అయితే దూరమైందే. కానీ ఎందుకైనా మంచిది అన్న ఉద్దేశంతో ఇంటి మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేసి అందరికీ తాయెత్తులు కట్టి ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించడం జరిగింది. మా తృప్తి కోసం కొంచెం ఎక్కువ మొత్తంలోనే అమ్మాయికి డబ్బులిచ్చి ఆ మరుసటి రోజు అమ్మాయిని వారి ఊరికి పంపించాం. అయితే ఆ అమ్మాయి గురించి మేము తెలుసుకున్న విషయం ఏంటంటే తన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు మరణించారు. ఆమె పిన్నమ్మ అమ్మాయిని చేరదీసింది.
చిన్నప్పటి నుండి తనకు దైవభక్తి ఎక్కువ. దైవాన్ని కొలిచే సమయంలో ఎక్కువగా అమ్మవారిని కొలిచేది. కొన్నాళ్ళు గడిచాక ఆ అమ్మాయిని కనకదుర్గమ్మ వారు ఆవహించేవారు. ఇక అప్పటి నుండి ఇలాంటి చెడు శక్తుల్ని దూరం చేస్తూ ఎంతో మందిని కాపాడుతూ వచ్చింది. అయితే డబ్బుల విషయానికి వస్తే మనం ఇచ్చినంత వరకు మాత్రమే తీసుకునేది. అప్పట్లో అమ్మాయి గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఒక స్వామీజీ మాత్రం ఈ అమ్మాయికి పెళ్లి కానంత వరకు మాత్రమే శక్తి ఉంటుంది, పెళ్లి చేస్తే ఆ శక్తి పోతుంది అని చెప్పారు. అయితే బయట వాళ్ళు ఏం చెప్పారు అంటే అమ్మాయికి పెళ్లి చేయొద్దని, అలా పెళ్లి చేస్తే మీరు మళ్ళీ పేదరికంలో పడతారు అని చెప్పారు. కానీ అమ్మాయి పెనుతల్లి మాత్రం పెద్ద మనసు చేసుకుని ధనానికి దూరమైతే కూలీనాలు చేసుకుని బ్రతుకుతాం, నా బిడ్డకు నేను అన్యాయం చేసుకోను, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఒక స్త్రీగా పుట్టినటువంటి అమ్మాయిని దాంపత్య జీవితానికి దూరం చేయటం మహాపాపం. ఇక ఒక మంచి అబ్బాయితో వివాహం జరిపించింది. అంతే, అక్కడితో తనకు ఉన్న శక్తులన్నీ మాయమయ్యాయి. ప్రతిరోజు ఆమెను ఆవహించే కనకదుర్గమ్మ ఆ రోజు నుండి రావటం మానేసింది. అయితే ఆ అమ్మాయి మాత్రం ఇప్పటికీ కూడా అదే భక్తితో అమ్మవారిని కొలుస్తూ తన భర్త మరియు పిల్లలతో సంతోషంగా జీవిస్తుంది. ఇది వారి స్నేహితుడి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. మారుతీరావు గారు అదే విషయాన్ని ఈరోజు మనందరితోనూ షేర్ చేసుకోవటం జరిగింది. మరి ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మాకు తెలియచేసి మా కోసం ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్లో ప్రతిరోజు ఒక హారర్ స్టోరీని క్రమం తప్పకుండా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి మీరు ఆ స్టోరీస్ అన్నింటినీ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన స్టోరీస్ని, మీ జీవితంలో జరిగిన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవడానికి మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయండి, లేదా మనకి మెయిల్ కూడా చేయొచ్చు.